అమ్మా, నన్ను కన్న తల్లి, నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. 93లోనే రాసి 96, 97 చంద్రబాబు తర్వాత ఊరూరు తిరిగి ఇది చేసే తప్పు అని చెప్పినందుకు చంద్రబాబు నాయుడు కక్ష కట్టి గద్దరంటే ఎవరెవరు తిరిగినరో వాళ్ళందరినీ ఒక్క భువనగిరిలో 16 మందిని చంపింది. ఒక్క భువనగిరిలో గుర్తుందా? ఎవరన్నా ఒక్క పత్రిక రాసిందా? బొల్లెలతో 18 ముక్కలు చేసి ఒక్కొక్క బావిలో పడేసిండని ఒక్క పత్రిక ఇప్పటిదాకా రాసిండ్రా? ఆమె మరిది ఎంఆర్పిఎస్లో పనిచేస్తుండే కరుణాకర్ అట్లనే బాలరాజు ఒక్కరిని కాదు, మా రోజు వీరన్న 18వ వ్యక్తి గద్దర్ మీద 6 తూటాలు. ఇప్పటిదాకా విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, దర్యాప్తు లేదు, ప్రాసిక్యూషన్ లేదు, కోర్టుల కేసు నడవలేదు. సైకిల్ టక్కరైతే ప్రాసిక్యూషన్, ఎఫ్ఐఆర్. బీడీ కార్మికుల సంఘం పెట్టిందట విమలక్క, ఎవరో ఆమెకు సంబంధించిన వాళ్ళు పెట్టిందట, ఆమె మీద కేసు. గద్దరు లక్షెట్టిపేట దగ్గర పాట పాడిండట, పొటా కూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు. ఈ పాట విని పోలీసులు రెచ్చిపోయి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని గద్దర్ మీద సెడిషన్ కేసు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ ఆదిలాబాద్ ఇంకా ఉంది ఆ కేసు, ఇప్పటిదాకా రద్దు కాలేదు, రద్దు కాదు కూడా. చిన్న చిన్న వాటికి ఉర్దూలో ఏం చెప్తారంటే, ఓ జంబియా సే భోక్తా భీ హై తో ఉస్కా జిక్ర నహీ హోతా, వాడు చేస్తున్నాడు. మేము ఇప్పుడు అడగదలుచుకున్నాం, ఇప్పటిదాకా హంతకుడు వాడే, ఫిర్యాదుదారు వాడే, దర్యాప్తుదారు వాడే, ప్రాసిక్యూషన్ వాడే, జడ్జి కూడా వాడే. ఇంకా న్యాయం ఎట్లయితుంది? ఇప్పుడైనా పట్టుకోండి, విచారణ జరపండి, దోషులను శిక్షించండి అని చెప్తున్నాం. ప్రజల ప్రభుత్వం అయితే ఆల్విన్ తెరిపించు, రిపబ్లిక్ ఫోర్ తెరిపించు, ప్రాగా టూల్స్ తెరిపించు, డీబీఆర్ మిల్ తెరిపించు, నేతాజీ స్పిన్నింగ్ మిల్ తెరిపించు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్ని హౌస్ కమిటీస్ చెప్పి కొనుక్కోమని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ వెనకకి తీసుకో. ఇవన్నీ తీస్తే నువ్వు ప్రజల ప్రభుత్వం అవుతావు, లేకపోతే నువ్వు కూడా ఆ దొంగల ప్రభుత్వం అవుతావు. అది చెప్పాల్సిన అవసరం ఉన్నది. దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా, వీరులారా వందనం విజాతి, అమరులారా వందనం పదాలకు, పల్లెటూరులారా మట్టి వసనలారా, పల్లెటూరులారా మట్టి వసనలారా, సంవత్సరాల క్రితం ప్రజాగాయకుడు గద్దరన్న పైన జరిగిన తూటాల దాడి, ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకోవడానికి, ఖండించడానికి అంటున్నాం. సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఆ దోషుల్ని పట్టుకోవాలని, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. వారికంటే చిన్న వయసు ఉన్నవాడిగా, వాళ్ళ వారసులుగా మీరు ఆశించిన సమసమాజం సాధించేదాకా, ప్రత్యేకించి తెలంగాణలో ప్రజారాజ్యం స్థాపించేదాకా దృఢంగా ముందుకు సాగుతామని అందరికి హామీ ఇస్తున్నాను. మరొక మాట, జైన్ మల్లయ్య గుప్తా గారు ఒక మాట చెప్పాడు, ఈ పోరాటం ముందుకు సాగాలంటే కమ్యూనిస్టుల ఐక్యం కావాలన్నాడు. మంచి మాట, సిపిఎం తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్థిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రాబోయే కాలంలో కమ్యూనిస్టుల ఐక్యత సాధించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. జోహార్ అమర వీరులకు. అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి, అందుకోండి అమరులార పోరు దండాలు, అందుకోండి
వీరులకు జోహార్లు తెలియజేసుకుంటూ, కామ్రేడ్ గద్దరన్నకు నాకు అనుబంధం 30 ఏళ్లకు పైనే. 30 ఏళ్లుగా కామ్రేడ్ గద్దరన్నతో పాటు మేమంతా కూడా వారి వెంట ఉండి నడుస్తున్నాం. మా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఆదర్శం. అందుకోసం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడినందుకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నందుకు, తెలంగాణ అనేటువంటి 4 అక్షరాల పదం మాట్లాడినందుకు ఆనాడు 18 సంవత్సరాల క్రితం కామ్రేడ్ గద్దరన్న పైన కాల్పులు జరిగినాయి. ఈనాటికి 18 సంవత్సరాల వయసు. తన వెన్నులో ఉన్నటువంటి తూటాకు కూడా 18 సంవత్సరాల వయసు. ఇప్పటికీ కూడా ఆ దోషుల్ని పట్టుకోలేదు, శిక్షించలేదు. ఇంకా మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఈ వేదిక మీదుగా. ఆ రకంగా అడిగిన వాళ్ళనల్లా ఉంటే ప్రభుత్వంలో ఉండాలి, లేకపోతే జైలుకు పోవాలి, లేకపోతే కేసులు ఉంటాయి, లేకపోతే కాల్పులు ఉంటాయి అనేటువంటిది హెచ్చరికగా వాళ్ళు ఇవాళ చేస్తున్నటువంటి కుట్ర మామూలుది కాదు. ఇది వాళ్ళొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజాప్రతిపక్షం అనేటువంటిది దోపిడీ ఉన్నంతకాలం ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రతి ప్రభుత్వము, దోపిడీ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక మీదుగా మనం అంతా కలిసి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పోయిన నెల 23వ తేదీన జరిగినటువంటి భగత్ సింగ్ వర్ధంతిని జరిపినందుకే ఇవాళ కుట్ర కేసులు, ఆయుధాలు. అసలు మాకు ఆయుధాలు ఎందుకండి? మా పాటనే ఒక ఆయుధం ఇయ్యాలా, పాటను ఆయుధంగా అమర్చుకొని మేము ఇవాళ ముందుకు వస్తున్నాం. కాబట్టి గద్దరన్న కానీ, మేము కానీ, అరుణోదయ కళాకారులంగా కానీ, ప్రజాకళా మండలి కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్నటువంటి కళాకారులందరికీ కూడా పాటనే ఒక ఆయుధం. అందుకే భయపడుతున్నారు పాటకు. పాట ఉన్నంతకాలం మీరు ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మీరంతా యాది పెట్టుకోవాలి. ఆనాడు జరిగినటువంటి కాల్పులను దృష్టిలో పెట్టుకొని కామ్రేడ్ అమర్ రాసినటువంటి పాట ఇప్పుడు ఒక్కసారి పాడి వినిపిస్తాం. కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. గండాలు సృష్టించే గండాల రాజ్యంలో మండేటి కొలిమిలో గుండె మంటలారదే. గట్టి పాడుతుంటే గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. ఎన్నుల్లో బాణాలు, కన్నుల్లో బాణాలు, మరిగిన నీలోలే మదిలోన భావాలు, మరిగిన నీలోలే మదిలోన భావాలు, మరిగిన నీలోలే మదిలోన భావాలు. వెంటాడి తరిమితే కమిడికి కాము కరులు దాగింది. కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. పసి పాప నవ్వుల్లో పొంగి పొరలినట్టు బాబులేని పాట గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. రెడ్డి మామ సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. సునోజి మెరా సంజీవరెడ్డి మామ, सुनोजी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा. संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यయ్యో రామ రామ संजीव रेड्डी मामा, अय्यయ్యో రామ రామ संजीव रेड्डी मामा. कर याद आंध्र वाला क्या हाल था निराला, शुरू में हमने पूरा पहना है तुमको माला. अरे वारे इतनी जल्दी बदल गया करामा. संजीव रेड्डी मामा, अरे वारे इतनी जल्दी बदल गया करामा. संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यయ్యో రామ రామ संजीव रेड्डी मामा, अय्यయ్యో రామ రామ संजीव रेड्डी मामा. చర్చించడం
గౌరవించడానికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయవేత్తలు, నా తల్లులు, చెల్లెళ్లకు, నాకు పునర్జన్మనిచ్చిన మీ అందరికీ పాదాభివందనం. చరిత్రలో కనీసం నేను బతుకుండి ఇంతమంది వచ్చి ఇంత పాడి నన్ను ప్రేమించి గౌరవించినందుకు మీ పాదాభివందనం చెప్తున్నాం. చరిత్ర క్రమంలో ఎవరెక్కడ ఆరిపోయినరో, అలా శవాల మీద ఎక్కడన్నా గడ్డి మొలిసిందో, ఆ జ్ఞాపకాల గుర్తులు ఏమైనా ఉన్నాయో, అలా చరిత్రకు అందని వాళ్ళు లక్షల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, కోట్లాది మంది వాళ్ళ చరిత్ర ఉన్నారు. అది గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. శబ్దం అనే పదంలోనే అన్ని కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అందరం ఇక్కడ వేరినాం. కాబట్టి అందరికంటే ముందు ఈ సమయానికి పోరాడుతూనే ఉన్నాను. అప్పుడు విమల గద్దర్ నా సతీమణి అందరి కాలు మొక్కుతూనే ఉన్నది. అన్నా, ఆటో రిక్షాకు పైసలు ఇవ్వాలి, ఒక 100 ఇవ్వని. ఇవ్వడానికి అందరూ ధైర్యంగా ఉన్నారు, కానీ ఇస్తే మమ్మల్ని ఎవడు కాల్ చేస్తారని భయం ఉంది, ఇవ్వడానికి కాదు. ఆటో రిక్షా కాలు మొక్కుతూనే ఉన్నారు. అలా నేను కొట్టుమిట్టాడుతూనే ఉన్నాను, ఆమె వడిలో ఉన్నాను. ఈ సమయానికి వందల వేలాది మంది చూస్తూనే ఉన్నారు. అప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నా ఇక్కడున్న వెంట్రుకల్ని తీస్తూ ఉన్నప్పుడు నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. ఆ మంగలి కన్నీళ్ళు నా ఛాతి మీద పడ్డాయి. అలా చూసి నవ్వాను, ఆయన కూడా నవ్వాడు. అప్పుడు నా మనసులోనే అనుకున్నా, పెరిగే గడ్డము కొరిగే కత్తికి ప్రేమలున్నాయన్నోరన్న. ఆరేని అవనికి ఎంత ప్రేమదురా. ఆ పాట గుర్తు, పెరిగే గడ్డము కొరిగే కత్తికి ప్రేమలు. వాళ్ళు తుపాకు వేల్చిరు, కానీ నువ్వు ఎంటకలు తీస్తూ కన్నీళ్ళు రాల్స్తున్నావు. అక్కడ విమల ఉన్నది, అరే ఎట్లయినా బత్త వేయి, నువ్వు ఎందుకు కాయకెళ్ళి ఎత్తు, చింతకర్ర ఓ జాత అంటున్నా. నాకు తెలుసు పైకి జాత అని. ఈరోజు గద్దర్ మీద జరిగిన కాల్పులు కానీ, లేదా ఇంకా ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పినటువంటి కాల్పులు కానీ, ఇట్ ఇస్ ఎన్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ. దిస్ ఇస్ ఎన్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ మర్డర్. ఈ రాజకీయ హత్యను ఛేదించలేదు. ఎందుకంటే రాజుకు, పాలకులకు తెలుసు ఎవరు. తెలియకుంటే ఎట్లుంటుంది? 18 సంవత్సరాలలో ఎవరు కాల్చిండ్రో తెలియదా? తెలుసు. పాలకులు, ప్రతిపక్షాలు ఎమర్జెన్సీలో 2 చేతులు కట్టేసి, నా సతీమణి బిడ్డ ఉండంగా నువ్వు వస్తే కాల్ చేస్తామన్నారు. 2 చేతులు కాళ్ళు కట్టేసి అలా వేలాడదీసి కొట్టి జీప్ మీద ఎక్కించి, మిస్టర్ గద్దర్, యు ఆర్ గోయింగ్ టు టేస్ట్ యువర్ బ్లడ్, దాని మీద ఒక పాట పాడమన్నారు. తుపాకులకెదురు నడవరా అన్నయ్య, తూటాల మాల దొడుగరా. నాకు వచ్చింది కదే కాబట్టి ఒకటి వేసేసిన. ఎమర్జెన్సీలో 2 చేతులు కట్టి కాల్ చేస్తామన్నారు. మళ్ళీ అలా బతికాను. కొన్ని రోజులైన తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు. ఆయన కేసులు పెట్టాడు, చాలా కేసులు బ్రహ్మాండమైన. ఎన్టీ రామారావు అంటే ఓ బ్రహ్మాండంగా రాముని సినిమా చూస్తాను పోతుంటే, కానీ ఈ రాజకీయంలో ఏం సినిమా చూస్తాం. దాని తర్వాత వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టారు, నా ఒక్కరి మీద కాదు, ఉద్యమాల మీద. దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనేక కేసులు పెట్టారు. అంతేకాదు, ఇంట్లోకి వచ్చి కాల్ చేశారు. అలా బతికాను. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్లో మేము శాంతి చర్చల దూతలమైన మా మీద 20 కేసులు పెట్టారు. ఒక్కొక్క కేసు మాకు ఉరిశిక్ష పడుతుంది. 20 కాన్స్పిరసీ. అచ్చంపేట పోలీస్ స్టేషన్ లద్దా బ్లాస్టింగ్ కేస్, గుంటూరు పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్, ఆసిఫాబాద్లో ఒకటి ఉంటుంది కేసు నా మీద. పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో వాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో. 30 ఏళ్ళుగా పోలీస్ పనుల చేరినప్పుడు మొట్టమొదట
30 ఏళ్ళు గడిసిపాయే 3 పట్టిల్ రాకపాయే ఎప్పుడొస్తాడో కొడుకు ఎడా ఉన్నాడో, ఎప్పుడొస్తాడో కొడుకు ఎడా ఉన్నాడో. అలా టెలిఫోన్ వస్తుంది ఈ మధ్య. గద్దర్ నువ్వేనా? అవును. పొట్టకూటి కోసం పోలీసు నువ్వే రాసినావా? అవును. ఏమని రాసినావు? వాడు ఏసీలు ఉంటాడు, కానిస్టేబుల్ కింద ఊకుంటాడని రాసినావా? రాసిన నీ కాలు మొక్తా, అయితే అడుగుండి వేసుకపోతా అంట. అట్లా కేసులు పెట్టారు. ఈరోజు ప్రతిరోజు అన్నోన్ నంబర్ అని ఒకటి వస్తుంది రాత్రి 1-2 o'clock. ఇప్పుడు డీసీపీ ఇక్కడ ఉన్న ఇంటెలిజెంట్ వాళ్ళకు అందరికి ఇచ్చా అన్నోన్ నంబర్. అది బెల్ మోగుతుంది. బెల్ మోగిన తర్వాత నేను ఆన్ చేస్తే వినబడదు. పోని వినబడకున్నా కానీ దాంట్లో పడ నంబర్ వస్తుందా అంటే రాదు. పోని అక్కడ టెలిఫోన్లో రికార్డ్ అవుతుందంటే రికార్డు కాదు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టాప్ మోస్ట్ ఇంటెలిజెన్సీ ఎస్ఐబి ఇంటెలిజెంట్కు అలాంటి వాళ్ళకి టెలిఫోన్ చేసి ఏమయ్యా ఇది వస్తుంది మీద అంటే మాది కాదు. నా శరీరం మీద పడని దెబ్బలేదు, కానీ ఇవన్నిటికీ నేను ప్రజల్ని కలవడం వలన వచ్చాను. ఓ పాలకులారా, శబ్దాన్ని ఉరి తీయలేరు, శబ్దాన్ని జైల్లో పెట్టలేరు, శబ్దానికి రంగు రుచి వాసన లేదు. ఒకవేళ శబ్దాన్ని అంచివేస్తే మీరు కూలిపోతారని చెప్తూ అమరవీరులకు మీద ఓ పాట పాడి సానాగాని నాగారి వో ఆని బోనగా ఆని నగాని వో ఆని బోనగా. అలా మానవ చరిత్ర కోసం ఈ భూములు, ఈ నీళ్లు, ఈ వనరులు, ఈ పాలన మాకు దక్కాలని ప్రాణాన్ని త్యాగం చేసిన ఓ వీరులారా, ఓ సూర్యులారా, మీ త్యాగం మేము మర్చిపోం. అలా తెలంగాణ కావాలని ట్రైన్ను ఆపి అక్కడ ముక్కలైపోయిన ఓ విద్యార్థులారా, తెలంగాణ కావాలని బాత్రూంలోకి వెళ్ళి ఓనిని కడుపు నిండా పెట్టుకొని చనిపోయిన నా చెల్లెళ్ళారా, తెలంగాణ కావాలని, ప్రజల తెలంగాణ కావాలని ప్రాణాలు ఇచ్చిన అమరవీరులారా, మీ జ్ఞాపకాలు మేము మర్చిపోం. మీరందరూ సమ్మక్క సారక్క మొదలుకొని కొమరన్ బి మొదలుకొని మన కొమరన్ ఆయిలమ్మ ఇక్కడ చివరికి అనేక మంది నక్సల్ వారి బిడ్డలు, వీరులు, వాళ్ళ బిడ్డలు మీ పాదాన పరి వీరులారా మీకు వీరులారా మీకు ఎక్కర దండాలో, వీరులారా మీకు ఎక్కర దండాలో, హరిహరి దండాలో, వీరులారా మీకు ఎక్కర దండాలో, హరిహరి దండాలో, హరిహరి దండాలో. వీరులార మీకు ఎర్రగ దండాలో, హరిహరి దండాలో, వీరులార మీకు ఎర్రగ దండాలో, హరిహరి దండాలో. వీరులార మీకు ఎర్రగ దండాలో, హరిహరి దండాలో, వీరులార మీకు ఎర్రగ దండాలో, హరిహరి దండాలో. మీకు ఎర్రగ దండాలో. వందనాలు వందనాలు రో మా పిల్లలారా, వందనాలు వందనాలు మా పిల్లలారా, వందనాలు వందనాలు రో మా గుణలారా, వందనాలు వందనాలు మా గుణలారా. మా భూములు మాకేనని, మా భూములు మాకేనని, మా భూములు
మేము జామ చెట్టులవుతాము జామ చెట్టులవుతాము జామ సిలుకలయ్యి రండి జామ సిలుకలయ్యి జామ చెట్టులవుతాము జామ చెట్టులవుతాము జామ సిలుకలయ్యి రండి జామ సిలుకలయ్యి రండి బాబులవుతాము 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 బాబులయ్యి పూరి రండి పూరి రండి కలవుతాము బిడ్డ కలవుతాము బిడ్డ కలయ్యి వలసి రండి కలయ్యి వలసి రండి కలయ్యి వలసి రండి కలయ్యి రండి బిడ్డ కలయ్యి రండి బిడ్డ పడవలెత్తుకొని మిమ్ము చూసుకొని తింటాం ఈ మాటల మా రక్తం తారపోసి మీకు వందనాలు 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 మారొల్ల కొలిమి నీకు మారొల్ల కొలిమి నీవు మరి వాము వందనాలు మరి వాము వందనాలు సాకిరేవు వందనాలు సాకిరేవు వందనాలు సారెల మకం వందనాలు సారెల మకం వందనాలు చెట్టు వందనాలు చెట్టు వందనాలు పిల్ల వందనాలు పిల్ల వందనాలు గుండడి వంద వందనాలు గుండడి వంద వందనాలు దోషి తేల్క వందనాలు వందనాలు వీరుదారమీ మా మాదిగా వాడ వందనాలు చెప్పు డప్పు వందనాలు ఆనందల వందనాలు అకలి తమ్ముల వందనాలు మరి కొలిమి వందనాలు రాజుల వందనాలు పోయా తమ్ముల వందనాలు పండుల వందనాలు మరి కొలిమి నీ తోడుగా ఉంటాయని ఆశ చేసి నిలిచినట్టి మహావీరులు నీకు తల్లి వందనాలు తల్లి వందనాలు వనం వందనాలు కొండు తల్లి వందనాలు చెంచు చెల్లె వందనాలు లంబాడాల వందనాలు తల్లి వందనాలు అడవి తల్లి వందనాలు అడవి తల్లి వందనాలు గిరిజనుల వందన కోటి ప్రజల వందనాలు బిడ్డలారబీ వందనాలు అయ్యే సన్నా వందనాలు భక్తులా వందనాలు గంట వందనాలు గంట వందనాలు
వందనాలు వందనాలు ఈ ప్రకృతి తల్లి వందనాలు, ఈ మానవ సమాజ వందనాలు, మా కోసం ప్రాణమిచ్చిన అమరులార వందనాలు. వందనాలు ప్రపంచాన్ని విముక్తి చేయడానికి ప్రాణాలు ఇచ్చిన నా చెల్లెళ్లకు, అమర వీరులకు, సబ్బండ కులాల వీరులకు, మైనార్టీ వీరులకు, భారతమాతను విముక్తి చేయడానికి తమ రక్తాన్ని దారపోసిన అమర వీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాన్ని. గద్దరనే ఆయన గద్దరనకు ఒక గొంగడి, నల్ల గొంగడి, దానికి తోడు గజ్జలు తెలంగాణ సాధించాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా గోనె లింగరాజు పెద్ద దళిత చిత్రకారుడు, ఇప్పుడే పుట్టిన బిడ్డ గద్దరన్న, పునర్జన్మ పొందిన గద్దరన్నకు వీరభద్రం గారు పూలమాల సమర్పిస్తారు. విమలక్క ఈ చిత్రపటాన్ని బహుకరిస్తుంది. అమ్మా, నన్ను కన్న తల్లి, నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నాను.